Subscribe and share my channel Sudarsana. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమద్దేవి భాగవతము 7వ స్కందము. పూజా విధానము ఫలశ్రుతి. ఉత్తమ వ్రతములను ఆచరించు హిమాలయ, నా పూజ అంతయు హల్లేకా మంత్రముతో సంపన్నమగును. ఈ మంత్రము సకల మంత్రములకు అధిష్టాతగా చెప్పబడును. ఈ మంత్రము దర్పణము వంటిది. నా ప్రతిబింబము నిరంతరము దీని యందు శోభిల్లుచుండును. అందువలన ఈ మంత్రమును ఉచ్చరించి ఇవ్వబడిన పదార్థము సకల మంత్రములతో సమర్పించినట్లు భావించబడును. తరువాత భూషణాదులతో శ్రేష్టమైన సామగ్రితో గురుదేవుని చక్కగా పూజించి స్వయముగా కృతకృత్యుడు కావలెను. ఇట్లు త్రిభువన సుందరిని దేవినైన నన్ను ఉపాసించు పురుషునకు ఎప్పుడునూ ఏ వస్తువును దుర్లభము అయి ఉండదు. భవిష్యత్తునందు ఎప్పుడునూ అట్లుండదు. ఆయువు సమాప్తము కాగా మహాభాగ్యశాలియగు ఆ వ్యక్తి నేరుగా నా మణిద్వీపమును చేరును. అతడు నా స్వరూపమే అని భావించవలెను. దేవతలు నిత్యము అతనికి ప్రణామం చేస్తూ ఉంటారు. రాజా, ఇట్లు మహాదేవి పూజా విధానము నేను నీకు వినిపించి తిని. నీవు ఈ అన్ని విషయములను చక్కగా ఆలోచించి నీ అధికారమునకు తగినట్లు నన్ను పూజించుటయందు సంలగ్నుడవు కమ్ము. దీని ఉత్తమ ప్రభావముతో నీవు కృతకృత్యుడవగుదువు. ఈ ప్రసంగము నా గీతాశాస్త్రముగా చెప్పబడినది. నా ఆజ్ఞను అంగీకరించని వానికి, నా యందు శ్రద్ధ లేని వానికి, ధూర్తునకు దుష్టభావములు కలిగిన వానికి ఈ నా ప్రసంగము విడమరచి తెలుపకూడదు. అందువలన నిరంతరము దేవీ గీతల రహస్యమును గోప్యముగా నుంచుటకు ప్రయత్నించుట మిక్కిలి అవసరము. తన ఆజ్ఞలను పాలించువాడు శ్రద్ధగలవాడు, సౌశీల్యవంతుడు, సుందరుడు, దేవీ భక్తుడైన జ్యేష్ఠపుత్రునకు దీనిని ఉపదేశించవలెను. శ్రాద్ధ సమయమున బ్రాహ్మణుల సమీపమున దీనిని పఠించినచో శ్రాద్ధము పెట్టువాని పితరులందరూ తృప్తులగుదురు, పరమధామమునకు అర్హులగుదురు. వ్యాసుడు చెప్తున్నాడు. ఇట్లు పలికి భగవతి జగదంబ అచ్చటనే అదృశ్యమయ్యింది. ఆ దేవిని దర్శించి సకల దేవతలు ఆనందమగ్నులయ్యారు. వ్యాసుడు చెప్తున్నాడు. రాజా, తరువాత భగవతి సతీదేవి హిమాలయుని ఇంట జన్మించి హైమావతి అను పేరుతో ప్రసిద్ధి చెంది గౌరీ అని పిలువబడింది. ఆమెను శంకరునకు సమర్పించి దేవతలు వివాహం చేశారు. వారికి స్వామి కార్తికేయుడు జన్మించాడు. ఆ స్వామిచే తారకాసురుడు సంహరించబడ్డాడు. ఇప్పుడు నేను లక్ష్మీ మరల ప్రకటిత అయిన ప్రసంగమును తెలిపెదను వినుము. రాజా, ఇది పూర్వకాలపు విషయము. సముద్ర మథనము జరుగుచుండెను. దాని నుండి అనేక రత్నములు వెలువడెను. ఆ సమయమున లక్ష్మి క్షీరసాగరమున ప్రకటిత అయ్యను. దేవతలు మిక్కిలి ఆదరముతో భగవతి జగదంబను స్తుతించారు. ఆ దేవికి వారి మీద దయ కలిగింది. అందువలన ఆ దేవియే మరలా లక్ష్మీ రూపమున ప్రకటితమయ్యింది. దేవతల ప్రార్థనతో లక్ష్మీదేవి విష్ణుదేవుని పరిణయమాడి సంతుష్టి చెందింది. రాజా, దేవి యొక్క ఉత్తమ మహత్యమును వర్ణించి నీకు వినిపించి తిని. గౌరీ లక్ష్మీ ఆవిర్భావ ప్రసంగము సకల కోరికలను ఈడేర్చును. ఇది గోప్యమైన విషయము. దీనిని సామాన్య వ్యక్తులకు తెలుపరాదు. పాపరహితుడవైన రాజా, నీవడిగిన దానినంతయును సంక్షిప్తముగా వివరించి తిని. ఈ చరిత్ర స్వయముగా పవిత్రమైనది, ఇతరులను పవిత్రమొనరించున్నది, పరమ దివ్యము. ఇంకా తరువాత నీవు ఇంకేమి వినగోరుచున్నావు తెలుపుము. శ్రీమద్దేవి భాగవతమునందు 7వ స్కందము సమాప్తము. శుభం. Subscribe and share my channel Sudarsana.